సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్, ఇంకా మరెన్నో. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన మోసాలతో ఫెర్టిలిటీ సెంటర్ అంటేనే జనం భయపడిపోతున్నారు. నిజానికి ఐవీఎఫ్, ఐయుఐ, సరోగసీ వంటి ట్రీట్మెంట్ పద్ధతులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసే ప్రక్రియలు. కానీ కొందరు ఫెర్టిలిటీ సెంటర్లను తమ అక్రమార్జనకు వేదికగా మార్చుకుంటున్నారు. అసలు ఫెర్టిలిటీ సెంటర్లు ఏం చేస్తాయి? అక్కడ జరిగే ప్రక్రియ ఏంటి? ఏఆర్టీ రిజిస్టర్ అయిన కేంద్రాల్లోనే సంతాన సాఫల్య పరీక్షలు చేయాలంటున్న ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ ధనలక్ష్మితో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. ఎట్లాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, నిజానికి ఎట్లాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ ధనలక్ష్మి ఉన్నారు. అయితే జనరల్గా ఫర్టిలిటీ సెంటర్ అనగానే చాలా ఏజ్ దాటిన వాళ్ళు, 40 అబోవ్ వాళ్ళు వస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా యంగ్ వాళ్ళు కూడా పిల్లలు పుట్టకపోవటము, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, ఐటీ ప్రొఫెషన్లో కావచ్చు, ఇతర ప్రొఫెషన్స్లో కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. మీ దగ్గరికి ఎట్లాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు అండ్ వాళ్ళు ఎట్లాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు? ఆల్రెడీ ట్రై చేసి ఉన్నామని చెప్తారా, లేకపోతే ఎట్లా ఉంటుంది అసలు ప్రొసీజర్? మా దగ్గర అన్ని రకాల పేషెంట్స్ వస్తూ ఉంటారండి. అంటే ఏజ్ 20s నుండి 40-45 వరకు అన్ని రకాల పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. రాగానే అందరికీ ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకి మ్యారేజ్ అయిన ఎన్ని సంవత్సరాలు అయినా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ టెస్ట్ల కోసం వచ్చాక హస్బెండ్కి సెమెన్ టెస్ట్, వైఫ్కి కొన్ని స్కాన్స్, కొన్ని రక్త పరీక్షలు చేసిన తర్వాత దాని మీద డిపెండ్ అయ్యి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందరికీ ఐయుఐ, ఐవీఎఫ్, సరోగసీ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఐవీఎఫ్ సెంటర్లలో అయినా, ఫర్టిలిటీ సెంటర్లలో అయినా న్యాచురల్ సైకిల్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్, సరోగసీ, టీజా, పీజా, ఎంబ్రియో బయాప్సీ, పీజీటీఏ, ఎగ్ ఫ్రీజింగ్, సెమెన్ ఫ్రీజింగ్, అన్ని రకాల ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం. వీటికి కూడా ఏఆర్టీ రిజిస్టర్ క్లినిక్లలో కంపల్సరీ రిజిస్టర్ అయ్యి స్పెసిఫిక్ డాక్టర్ ద్వారానే పర్యవేక్షణలోనే ఇవన్నీ జరగాలి. ఒక ఫర్టిలిటీ సెంటర్ రన్ చేయాలి అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ హాస్పిటల్, ఆ క్లినిక్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఉండాలి. దాంట్లో ఎట్లాంటి స్పెషలిస్టులు ఉండాలి? గైనకాలజిస్ట్, ఎంఎస్ కానీ, డిజిఓ కానీ, అండ్ ఫర్టిలిటీస్ ఫెలోషిప్ చేసి 1 year ఉన్నవాళ్ళు, ఎంబ్రియాలజిస్టులు, వీళ్ళ ద్వారా ప్రాసెస్ చేస్తాము. ఓటీ ఉందో ఇది ఏంటి, ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ మనం ఐవీఎఫ్ పికప్ అంటే ఇది ఓవం పికప్. దీంట్లో మనము ఐవీఎఫ్ ప్రొసీజర్లో భార్యకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ డెవలప్ అయిన తర్వాత, ఎగ్ తీసిన తర్వాత ఎగ్ని ఇక్కడ నుండి మనం ఐవీఎఫ్ ల్యాబ్లో పంపిస్తాము, ప్రాసెస్ చేస్తాము. ఐవీఎఫ్ ల్యాబ్లో ఎగ్ క్వాలిటీ, ఎంత నంబర్ వచ్చింది అవి చూసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ ప్రాసెస్ చేశాక హస్బెండ్ స్పర్మ్ని అందులో మంచిగా కదిలే కణాలు, యాక్టివ్గా ఉండే కణాలతో ఐవీఎఫ్ కానీ, ఇక్సీ కానీ చేస్తాము. స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్షన్ చేసే పద్ధతిని ఇక్సీ అంటాము. సో ఆ ఇక్సీ చేశాక ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత ఫర్టిలైజ్ అయిన బేబీని మనం ఇంక్యుబేటర్లో పెడతాము. ఇంక్యుబేటర్లో ఒక 5 నుండి 6 రోజుల్లో మనకి బేబీ అనేది తయారవుతుంది. ఆ తయారైన బేబీని మనం గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఇది ఐవీఎఫ్. ఐయుఐ అంటే హస్బెండ్లో వీర్య కణాల నంబర్ తక్కువ ఉన్నప్పుడు, కదలికలు తక్కువ ఉన్నప్పుడు, హస్బెండ్కి ఏదైనా సెక్స్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాము. సో ఐయుఐలో వైఫ్కి ఎగ్ పెరిగిన తర్వాత, ఎగ్ రిలీజ్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ స్పర్మ్స్ని చక్కగా వాష్ చేసి అందులో మంచి కదిలే శక్తివంతమైన కణాలని తీసుకొని ఇంజెక్షన్ ద్వారా వైఫ్ గర్భాశయంలోకి పంపిస్తాము. ఇది ఐయుఐ. సో ఐయుఐలో ఓన్లీ మనం కణం మాత్రమే పంపిస్తాము, హస్బెండ్ కణాన్ని మాత్రమే పంపిస్తాము. సో దీంట్లో మనం 10 to 15% సక్సెస్ రేట్ చెప్పగలుగుతాము. సో మళ్ళీ కణాన్ని పంపించిన తర్వాత కూడా కణం ఎగ్ దగ్గరికి వెళ్ళి ఫర్టిలైజ్ అయ్యి మళ్ళీ గర్భసంచిలో జారి ఇంప్లాంట్ అవ్వడం లోపల స్వతహాగా జరగాలి. సో ఐయుఐలో 15% సక్సెస్ రేట్. అండ్ ఈ ఐయుఐ పద్ధతికి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు, వాళ్ళ కణాలైనా వాళ్ళ ఎగ్స్ అయినా కూడా కన్సెంట్ ఇవ్వాలి. సో ఇది ఐవీఎఫ్ ల్యాబ్. ఈ ల్యాబ్లో ఏం చేస్తారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాము. మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ప్రొసీజర్ ల్యాబ్ వరకు వచ్చింది, తర్వాత ఏం జరుగుతుంది? ఎగ్స్ మనం రిట్రీవ్ చేశాక ఎగ్స్ని మైక్రోస్కోప్లో పరీక్షిస్తాము. వాటి క్వాలిటీ ఎలా ఉంది, నంబర్ ఎలా ఉంది. క్వాలిటీ చెక్ అయిన తర్వాత ఎగ్స్ని హస్బెండ్ స్పర్మ్ కూడా ప్రాసెస్ చేస్తాము. ప్రాసెస్ చేశాక ఆ స్పర్మ్ని, ఎగ్ని మనం కలుపుతాం. అంటే ఐవీఎఫ్లో ఐవీఎఫ్ అనేది అండ్ ఇక్సీ అనేది అడ్వాన్స్.
ఇక్సీ అంటే మనం ఎగ్లోకి హస్బెండ్ స్పామ్ని ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెడతాం. సో ఇక్సీ ప్రాసెస్కి ఎగ్స్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు, క్వాలిటీకి హస్బెండ్ వైపు కణాల క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు, ఐవీఎఫ్ కూడా చాలాసార్లు ఇంతకుముందు ఫెయిల్ అయింది అన్నప్పుడు మనం ఇక్సీ అనేది అడ్వాన్స్ టెక్నిక్ అది వాడతాము. ఇక్సీ ద్వారా ఐవీఎఫ్ ద్వారా ఫర్టిలైజ్ అయిన బేబీస్ని ఇంక్యుబేటర్లో ఇక్కడ ఒక 5 నుండి 6 రోజులు పెంచుతాము. ఈ ఇంక్యుబేటర్లో 5 నుండి 6 రోజుల తర్వాత మనకి ఎన్ని బేబీస్ వచ్చాయి, ఎంత క్వాలిటీ ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. అలా తయారైన బేబీస్ని మళ్ళీ నెక్స్ట్ అంటే ఆ అమ్మాయి వైఫ్ గర్భాశయం అంతా రెడీ ఉంది అన్నప్పుడు ఆ బేబీస్ని డైరెక్ట్ ఇంజెక్షన్ ద్వారా 1 కానీ 2 కానీ గర్భసంచిలోకి ప్రవేశపెడతాము. అయితే ఇందులో మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, ఐవీఎఫ్ ప్రాసెస్లో చేసుకున్న బేబీస్లో మనకు ట్విన్ బేబీస్, ట్రై బేబీస్ వస్తూ ఉంటాయంటారు. అదేంటి అసలు? ఐవీఎఫ్లో వాళ్ళ అంటే బేబీ క్వాలిటీ బాగుంది, గర్భసంచి బాగుంది అన్నప్పుడు అంటే ట్రాన్స్ఫర్ చేసిన నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ని బట్టి ట్విన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రూల్స్ ప్రకారము 2 నుండి 3 మాత్రమే మనం గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక్కోసారి 3 అతకొచ్చు, 2 అతకొచ్చు, ఒక్కోసారి 1 అతకొచ్చు. సో మనం ట్రాన్స్ఫర్ చేసిన నంబర్ని బట్టి కూడా ట్విన్స్ అనేది, ట్రిప్లెట్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సక్సెస్ రేటు 40 to 50% మాత్రమే. ఎందుకంటే ఇక్కడ బేబీని తయారు చేయడం వరకే డాక్టర్ బాధ్యత, డాక్టర్ ఎంబ్రియాలజిస్ట్ బాధ్యత. ఆ తయారైన బేబీని మనము ఒకటి అంటే వాటి క్వాలిటీ బెస్ట్ ఉంటే 1 or 2 అంటే డిపెండింగ్ అపాన్ ఎంబ్రియో క్వాలిటీ, గర్భసంచి క్వాలిటీని బట్టి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. అండ్ మెడికల్ కండిషన్స్ అంటే ఏజ్ ఎక్కువ ఉండడము, గర్భసంచి చిన్నగా ఉండడము, అలాంటి కండిషన్స్లో ఒకటే ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఒక్కోసారి క్వాలిటీని బట్టి కూడా మనం ఎన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు 1 or 2 బాగుంటే బెస్ట్ ఉంటే 1 ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాము. క్వాలిటీని బట్టి కూడా మనం ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవి 3 కూడా ఇంప్లాంట్ అవ్వచ్చు, కానీ ఇంప్లాంట్ అయినవి మళ్ళీ 12 weeks వరకు కంటిన్యూ అవుతాయి అనేది కూడా ఉండదు. ఒక హెల్దీ బేబీని కనాలి అంటే ఒక మహిళ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయి ఉండాలి, ఎంత హెల్దీగా ఉండాలి? యాక్చువల్గా ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా ఫర్టిలిటీలో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 20 to 30 అయితే అది చాలా మంచి ఏజ్. ఎందుకంటే లేడీస్లో ముఖ్యంగా 30 తర్వాత ఎగ్ నంబర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎగ్ క్వాలిటీ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నంబర్, క్వాలిటీ, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. అండ్ 30s, 35s తర్వాత జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు కూడా, జెనెటిక్గా అబ్నార్మల్ ఉండే బేబీస్ కూడా 5 to 10% ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ 30s, 35s తర్వాత కన్సీవ్ అయితే బీపీ, షుగర్ తర్వాత వాళ్ళ హెల్త్ మీద కూడా ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకు జనరల్గా సరోగసీ అని అంటే ఒకప్పుడు చాలా సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితం అయి ఉన్న ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అని అనుకుంటాం కదా. సో ఇప్పుడు చాలామంది సరోగెట్ బేబీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? ఎందుకని వాళ్ళ ఊళ్ళో ఉంచుకోవటానికి ఇష్టపడట్లేదు? ముఖ్యంగా సరోగసీ మీరు అన్నట్టు సెలబ్రిటీస్, తర్వాత ఎవరైతే వాళ్ళ హెల్త్ ఇష్యూస్, అందం కోసం అనుకున్న వాళ్ళు ముందు సరోగసీ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు సరోగసీకి రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి, అందరికీ సరోగసీ చేయట్లేదు. 2022 యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ అయింది. సో సరోగసీకి ఏజ్ సరోగసీకి ఇండికేషన్స్, క్లినికల్ ఇండికేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో క్లినికల్ ఇండికేషన్స్ లేడీకి అంటే సరోగసీ చేయించుకోవాలి అనుకున్న కపుల్లో వైఫ్కి గర్భసంచి ఉండకపోవడం, పుట్టుకతో జెనెటిక్ లోపాలు, తర్వాత సర్జరీస్, సిజేరియన్ సెక్షన్లో కానీ ఏదైనా ప్రాబ్లం అయ్యి కాంప్లికేట్ అయ్యారు, ఏదైనా గర్భసంచి గడ్డలు ఉండి గర్భసంచి కూడా ఒక్కోసారి తీసేయాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో ఒక్కోసారి గర్భసంచి ఉన్న 6th, 7th మంత్ వరకు వాళ్ళు మోయగలుగుతారు, తర్వాత వాళ్ళకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే గర్భసంచి గది లూజ్గా ఉండడం, ఇట్లా 5-6 times అయిన వాళ్ళకి, అండ్ కాంప్లికేషన్స్, మెడికల్ కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి సరోగసీ ఇండికేషన్ ఉంది. సో సరోగసీ చేయించుకోవాలంటే ఈ ఇండికేషన్స్ మస్ట్ కంపల్సరీ. అండ్ సరోగసీకి హస్బెండ్ అండ్ వైఫ్కి ఖచ్చితంగా 5 years మ్యారేజ్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని ఉండాలి. నార్మల్గా ఐయుఐ ప్రాసెస్ అట్లాగే ఐవీఎఫ్ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి ఒక్కసారి వీడియోలో చూద్దాము. అసలు ఒకసారి ఎగ్ ఎట్లా పిక్ చేస్తారు, అట్లాగే స్పర్మ్ ఎట్లా పిక్ చేస్తారు, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? సో ఐవీఎఫ్లో డేట్ వచ్చాక 2nd day వైఫ్కి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఎగ్స్ 10 రోజుల నుండి 12-15 రోజుల్లో మనము ఇంజెక్షన్స్ ఇస్తూ, స్కాన్స్ చేస్తూ, ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది చూసుకుంటూ ఎగ్స్ని చిన్న అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ అన్నిటిని మనం బయటికి తీస్తాము. ఎగ్స్ని బయటికి తీసాక వాటి క్వాలిటీ ల్యాబ్లో చెక్ అవుతుంది. క్వాలిటీ ఎన్ని నంబర్ వచ్చాయి అవన్నీ చూసాక
హస్బెండ్ స్పామ్ని తీసుకొని ప్రాసెస్ చేసి చక్కగా వాష్ చేసి చక్కగా కదిలే కణాలని తీసుకొని, ఇది ఐవీఎఫ్లో పాత పద్ధతి. అంటే గుడ్డు కణాలని జస్ట్ ల్యాబ్లో మనం కలిపేస్తాము. ఇప్పుడు అడ్వాన్స్ పద్ధతి అంటే గుడ్లు కణాలు తక్కువ ఉండే వాళ్ళకి, క్వాలిటీ తక్కువ ఉండే వాళ్ళకి డైరెక్ట్ ఎగ్లోకి హస్బెండ్ స్పామ్ని ఇంజెక్షన్ ద్వారా పంపిస్తాము. ఇది ఇక్సీ. సో ఇలా పంపించాక ఎగ్ అండ్ స్పామ్ ఫర్టిలైజ్ అవుతాయి. ఫర్టిలైజ్ అయిన తర్వాత ఈ సెల్స్ డివైడ్ అవుతున్నాయి కదా, ఈ సెల్స్ డివైడ్ అయ్యి ఒక 5 to 6 డేస్లో బేబీ లాగా తయారవుతుంది. ఈ తయారైన బేబీని మళ్ళీ అంటే ఇమీడియట్గా ఒక 5 to 6 డేస్లో అమ్మ పేషెంట్ కనుక రెడీ ఉంటే ఆమె గర్భసంచిలోకి ఇమీడియట్గా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. 1 కానీ 2 కానీ బేబీస్ని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేశాక 15 డేస్లో అంటే ఇక్కడ మనం ఓన్లీ బేబీని తయారు చేయడం వరకే చేస్తాము. తర్వాత బేబీని లోపలికి పంపించిన తర్వాత లోపల ఇంప్లాంటేషన్ అనేది స్వతహాగా జరగాలి. అందుకే మనం 40 to 50% సక్సెస్ చెప్తాము. అంటే అతకడం అనేది మన చేతుల్లో ఉండదు. లోపల స్వతహాగా గర్భసంచి అండ్ బేబీ అండర్స్టాండింగ్తో బేబీ అనేది అతకాలి. 15 డేస్కి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాము. చక్కగా పాజిటివ్ వచ్చింది అంటే హ్యాపీ. ఇంకా ఏమన్నా బేబీస్ ఎక్స్ట్రా ఉంటే ఆ బేబీస్ని మనం ఒక 10 years వరకు కూడా మనం ఫ్రీజ్ చేసుకుంటాం. వాళ్ళకు ఒకవేళ ఐవీఎఫ్లో ఫస్ట్ న్యాచురల్ అంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చి కొంతమందికి న్యాచురల్గా కూడా అవుతుంది. అట్లా 2 to 3 yearsలో కొంతమందికి మళ్ళీ రాకుంటే వాళ్ళ దగ్గర ఎంబ్రియోస్ ఉంటే మళ్ళీ ఆ ఎంబ్రియోస్ని మనం వాడుకోవచ్చు. సో ఆ ఎంబ్రియోస్ మనం ఇప్పుడు ఏ ఏజ్లో అయితే తీస్తామో ఆ ఏజ్లో ఉంటాయి. ఇది ఐవీఎఫ్. ఇందులో మనం ఐవీఎఫ్లో ఎగ్ అండ్ స్పర్మ్ని కలెక్ట్ చేసి ల్యాబ్లో బేబీలాగా తయారు చేసి ఆ బేబీని అంటే గర్భసంచిలోకి పంపిస్తాం. ఇది ఐవీఎఫ్ పద్ధతి. ఐయుఐ అంటే మనం దీంట్లో సక్సెస్ రేట్ 15% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఎగ్ హస్బెండ్లో కణాలలో కదలికలు, కణాల్లో నంబర్ తక్కువ ఉన్నప్పుడు, సెక్షువల్ డిస్ఫంక్షన్ ఏమైనా ఉన్నప్పుడు హస్బెండ్కి ఆ కణాలు తీసుకొని ల్యాబ్లో చక్కగా ప్రాసెస్ చేసి వాష్ చేసిన తర్వాత కదిలే మంచి శక్తివంతమైన కణాలని తీసుకొని ఇంజెక్షన్ ద్వారా ఇందులో కణాలని ఇంజెక్షన్ ద్వారా గర్భసంచిలోకి పంపిస్తాము. ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యే టైంలో ఈ కణాలని చిన్న ఇంజెక్షన్తో గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తాము. ఇక్కడ ఇది అండాశయంలో నుండి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లో వస్తుంది. ఇది కొంత న్యాచురల్ ప్రాసెస్. ఇది న్యాచురల్ ప్రాసెస్. ఓన్లీ మనం ఎగ్ డెవలప్ అవుతుందా లేదా, రిలీజ్ అయిందా లేదా చెక్ చేస్తాము. హస్బెండ్ కణాలు తీసుకొని వాష్ చేసి ఇంజెక్ట్ చేస్తాం అంతే. సో మళ్ళీ కణము ట్యూబ్లో ఎగ్ వద్దకు వెళ్ళి ఫర్టిలైజ్ అయ్యి మళ్ళీ ఇంప్లాంట్ అవ్వాలి. అది స్వతహాగా లోపల జరగాలి. బేబీ తయారవడం నుండి కూడా లోపలే జరగాలి ఐయుఐలో. ఇది ట్యూబ్లో తయారైన బేబీ ట్యూబ్లో నుండి గర్భసంచిలో తిరిగి జారి ఇక్కడ అతుక్కోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది మొత్తంగా ఫర్టిలిటీ సెంటర్ని ఎంచుకునే ముందు చాలా విషయాలని స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సృష్టి లాంటి ఫర్టిలిటీ సెంటర్ల బారిన పడి లక్షల రూపాయలని కోల్పోవాల్సి వస్తుంది. అమ్మతనాన్ని చివరికి అంగట్లో పెట్టినట్టుగా అవుతుంది. అంటే ఒక ఎమోషనల్ బాండ్ ఉండే ఆ అమ్మతనాన్ని కమర్షియలైజ్ చేసే ప్రయత్నం చాలా ఫర్టిలిటీ సెంటర్స్ చేస్తున్నాయి. కాబట్టి దాని నుంచి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వీరుతో రాధిక, NTV, హైదరాబాద్.